ప్రైజ్ ద లార్డ్. అది 1971 సంవత్సరం ఆగస్ట్ 9వ తేదీ విజయవాడ సెయింట్ పీటర్స్ కో-కేథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కె జార్జి గారి ఆధ్వర్యంలో ఏలూరు పెద్ద స్టేషను దగ్గరలోని పెన్షన్ లైన్లో ఆర్ మైకెల్ మరియమ్మ దంపతుల పెద్ద కుమార్తె మిఖేలమ్మ, ఆమెకు నాకు పరిశుద్ధ వివాహం సెయింట్ పీటర్స్ కో-కేథడ్రల్లో జరిగింది. రెండు 2019 సంవత్సరం ఆమె నాకు దూరం అయిన ఘటన 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో 2019 సంవత్సరం. ఇన్నేళ్ళు కాపురం చేసిన ఆమెను చూసినప్పుడల్లా ఈరోజు ఆ ఫోటో చూసిన తర్వాత ఇంకా దుఃఖం పొంగి పొర్లు వస్తుంది. నా కుటుంబంలో మా అబ్బాయి దగ్గర ఎవరి దగ్గర ఉండాలి ఆ ఫోటో. ఇది నేను నా పెళ్లి ఫోటో, టై కట్టుకుని ఉంటాను, మీరు నమ్మరు. ఉంగరాల జుట్టు, విగ్గు పెట్టినట్టు ఉంటుంది. ఈమెనండి నా భార్య మిఖేలా. ఆమె పోయిన తర్వాత ఆమె విలువ నాకు తెలిసింది. వివాహము అన్ని విషయాల్లో, అంటే బర్త్డే కానీ ఇంకొకటి కానీ వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఇప్పటికీ మోగ వేదన అనుభవిస్తుంటాను. ఎందుకంటే దాదాపు 50 ఏళ్ళు కాపురం చేసింది. పగవాడికి వద్దు ఆమె పడ్డ బాధలు. కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, షుగర్తో బాధపడింది. కానీ నాకు పట్టుదలతో నేను లోతుగా ఇంకా ప్రార్థన చేద్దామంటే, ఎవరైనా అలాంటి బాధల్లో ఉన్న వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి, వాళ్ళకి స్వస్థత కలగాలని. హాస్పిటల్స్, డాక్టర్స్ నా దృష్టిలో పెద్ద ఫేక్ అన్నమాట. దయచేసి ఎవరు నాకు విష్ యూ హ్యాపీ మ్యారేజ్ అని కానీ వివాహ శుభాకాంక్షలు కానీ పంపమాకండి. మీ నుండి నేను కోరుకుంటున్నది, ఈ వీడియో చూస్తున్న మీ నుండి నేను కోరుకున్నది ఒకటే. అదేంటంటే, నా భార్య ఆత్మకు దేవుని సన్నిధిలో శాంతి కలగాలని. నేను ఒంటరిగా ఉంటున్నాను. ఏవేవో శోధనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంది. వాటన్నిటినీ నాకు దూరపరిచి, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడని, నా దేవుడు నన్ను విడవకూడదని, నమ్మకమైన మంచి దాసుడా అని ఆయనతో నేను పిలిపించుకునే అదృష్టాన్ని నాకు దేవుడు అనుగ్రహించాలని మీ ప్రార్థనలో నా కోసం జ్ఞాపకం చేసుకోండి. ఇదే మిమ్మల్ని కోరుతున్నాను. మా పెద్దమ్మాయి నిమ్మి ఈ ఫోటోని పంపితే దీన్ని రీకాపీ తీయించి స్టూడియోలో, ఇది గుర్తు. ఎందుకంటే నేను ఇప్పుడు 76 ఏళ్ల వయసు ఉండి కూడా భూమి మీద సజీవుడిగా ఉన్నా. ఇంకా 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 16 ఏళ్ళు ఎందరో చనిపోతున్నారు కదా. అందుకని నా భార్యని మిఖేలమ్మని నేను ఈ విధంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాకు ఎందరో ఉన్నారు. అందులో కొందరు
నాకు సహకారులుగా ఉండట్లా. కేవలం ఫేక్ అన్నమాట. ఫేక్ ప్రేమ చూపించేవాళ్ళు ఒకటి అరా ఉన్నారు. మీరైనా నా భార్య ఆత్మశాంతి కోసం ఇప్పుడు వాళ్ళ కాపురాలు దేవుని సహాయంతో చేసుకుంటున్న నా బిడ్డల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా శేష జీవితం మాత్రం యేసు నామములో నేను ఆయనకు నమ్మకమైన దాసుడిగా, నమ్మకమైన రాయబారి, ఔషధము వంటి వాడు అనేంత గొప్పగా నేను వాడబట్టడానికి సహాయం చేయమని గుండెలు పిండుకొని కన్నీటితో దీన మనసుతో మీ అందరినీ ఈ యొక్క విన్నపం కోరుకుంటున్నాను. నా కోసం రత్నం ఫ్రాన్సిస్ ఆయన మరణించే వరకు కూడా దేవుని సేవలు బలంగా వాడబడాలి, నమ్మకంగా ఉండాలి అనేది నా కోరిక. మీరందరూ ప్రార్థన చేసేయండి. దయచేసి మీ పాదాలకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా. దేవుడు ఇది చూసినందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరచకూడదు. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. నా ఫోన్ నెంబరు కొంతమంది అడిగారులే, ఎందుకో కానీ నాకు ప్రస్తుతానికి రూపాయికి సరే. నా ఫోన్ నెంబరు, నా ఫోన్పే నెంబరు 9391450191. ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ రత్నం ఫ్రాన్సిస్. చెప్పాను కదా, ఫోన్ నెంబరు, ఫోన్పే నెంబరు 9391450191.